పన్నరే అమ్మా వల్ల కూర్చున్న గడా తల్లి చెట్టుకే ఉన్నది చెట్టుకే కావినాడు కళ్ళవాడు చూసుకుంటారా అంటేరా అంత పడుకు దూరం మీద ఊరలేదు వెళ్ళి పాడ మిగిలింది పాడబడ్డ మాత శివాలయాన్ని కళ్ళవాడ చూసారా ఏం పుట్టింది అడవిలో ఒక్కసారి అలాంటి అన్యాయంగా భయపడింది అత్తగానే భయపడ్డావా అరే భయపడు ఒకడే పిండిగా తవరా ముందుగా అప్పటి నుంచి చెప్పి పట్టు పట్టు లేకిడి పిల్లకాయలు గొట్టు తీసి మోహన్కి పెట్టేది అట్లా కాదు ముందుగా అట్టిగానే అనుకుంటాను అట్టిగానే అపార్థం చేసుకుంటూ అడవిలో పడి అత్త అంటే ఆయన తన మీద కావిన మోహన్ ఆయన పుష్కర పారబోతాని ఈ కాలు పొట్టు పెట్టిన తాలి పొట్టు కాపాడుకుంటుంది కొదిరేలి కాడి ఆచారం పట్టన్నట్టు మీరు ముందు ఎత్తుకోరు భర్త బాయి కాడికి డ్యూటీ పోయి ఇంటికి అత్తుకుంటాడు కాలు పొట్టు తీసి చిన్నార్తాను ఏ ఆశపడదు మీ మొగలు పెట్టేది దిబ్బల అవుతారు అయితే నీ కాలు పొట్టు నాకు పెట్టి నీ పొట్టు కాపాడుకుంటాను అబ్బో నువ్వు తప్పదని ఎందుకైతే నేను చచ్చదట్లున్నా అనుకో నేను అర్థం చేసుకుంటాను ఒకడు ఉండగానే పోతారు మధ్య చేసుకుంటారు ఇక సచ్చినకి ఎవడు అడిగాడు అట్లా కాదయ్యా అవి అక్కడ చూడు ఎక్కడ అక్కడ ఆ బండి మీద కూర్చున్న ఆయనకు ముక్కు ఆయన దగ్గర పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి ఆయన దగ్గర అవి కోపరే అట్లా కాదయ్యా వాళ్ళ వెనక లాంగ్ లాంగ్ అక్కడ ఏమన్నది బండి ఆపమంటే అయిపోయే ముచ్చట అడవిలో అటో బండ ఇటో బండ మీదిలో సలుపున్నది అది ఉప్పలమ్మ గుడో మైసమ్మ గుడో మారకమ్మ గుడో బద్దిపోషమ్మ గుడేను గుడితో మనకు పని ఏంది అట్లా కాదయ్యా తొవ్వల దేవుడు ఉండగా తొక్కుకుంటా ఓరాదు దారిల దేవుడు ఉండగా దాటుకుంటా ఊరాదు ఎందుకంటే నరమానవ నోట ఏ మాట దాగున్నది మనకు తెలియదు ఏ పుట్ట లోపల ఏ ప్రతాప ఏడ ముట్టుకుంటారా ఏ ప్రతాప కాబట్టి గుడికాడికి పోయి పూజ చేద్దాం అంటాను శివలక్ష్మి ముట్టుకునేవారే అడవిలో బండగానే ఆడుతున్నావు భగవంతుడు అంటావు రౌతుగానే ఆడుతున్నావు రాయేశ్వరి అంటావు కంకాపోలుగా ఆడుతున్నావు సమ్మక్క అంటావు పుట్ట వేరుతున్నావు ఎల్లవతల్లి అంటావు గజ్జెల్లాలు ఆడుతున్నావు కెక్కి వాడు దూరుతావు తిరుపదేవుని కన్నా గొప్ప దేవుడా ఉండగట అంజన్న కన్నా గొప్ప దేవుడా విమలవాడ రాయేశ్వర స్వామి కన్నా గొప్ప దేవుడా ఎంత మంచి గుళ్ళల్లో పూజ పడితే సంతానం కాలే అన్ని దేవుల కన్నా పాడబడ్డ గుళ్ళు గొప్ప కాదు ఆ గుడికాడికి నేను రాను అడవిలో కాంచాల మర్రి ఉన్నది ఈ మర్రికి ఉట్టి కట్టుకుంటా తింటా ఉంటా ఇన్న పంట నేను రానుకో గుడికాడి పోతా ఆ గుడికాడి వెనకడ బ్రహ్మణ అయి ఉంటాడు పిల్ల పిల్లని బర్తడి బ్రహ్మములు వేసుకొని గుడి లోపల పూజలు పట్టాలంటాడు అప్పుడు నేను ఏమన్నా డోలు కొట్టి చూడ సచ్చిపోయాడు ముందు వేసాం గోరి కట్టాం గోరి సున్న వేసాం ఊరు బత్తి పుట్టి దీపం పెట్టాం చెప్ప గోయిన అయ్యో నేను డిపో పోలేదు ఇక కాదే మనసు కనుక తీసేనా గుల్ల వేడికత్తున్నరే రెడీ
ఎందుకంటే తెల్ల గిట్ట ఇంత తిప్పినాక మూడు బరణి చాప పోతాడే ఇదే బరణి చాప భార్య భర్తలు ఏనాడు గుండె వేడి కట్టిందో ఎప్పుడు గచ్చులు కడిగిందో నీళ్లు తీసుకువచ్చి గుడి అంతా శుభ్రం చేసే వరకు గుడిలోన ముక్కు మొక్కలు రాత్రి రాత్రి నీళ్ళతోటి నీళ్ళాభిషేకం పాలతోటి పాలాభిషేకం తెచ్చి తీసుకువచ్చి లింగం కాడబెట్టి ఆనాడు భార్య భర్తలు 5 ఏళ్ళ హాని బట్టి 10 ఏళ్ళ మబ్బలు బట్టి పెట్టి ఓంకార శివ చెప్తాందో నొప్పుల బాధ ఈశ్వర తల్లి పార్వతిని అడగరా శంకర తల్లి పార్వతికి ఒక నీతియా మాపై నీ కరుణే మాయరా ఎక్కడున్నావో అయితేనేమో సంతానవి లేకపోతే భార్య భర్తలు ఇదే గుడి లోపల అర్థమైపోతాను పూజలు ఎత్తున్నరే కరుమపులో అమ్మమ్మ నేను ఎవరంటే ఎక్కడికో పోయేమో చేసేది
ముక్కుడద్దు ఆ కూరగాయలద్దు ఒక్క బిడ్డ చాలు మనకు అట్లాగానే చిత్తం జీవుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు చేయకున్నాయ్యో. చిత్తం భక్తి చెప్పలేదంటే బాగా మంది ఎవడాలి పోతే పోయిన కాడ ఎందుకంటే కడమల మోక 500 రూపాయలు చెప్పులు కొనుక్కున్నా ఎవరాడ పోతివి 500 రూపాయల చెప్పులు గుడిగుందడి ఇచ్చి గుళ్ళిపోయి పోయేది బయటకు వచ్చాక అంతే 500 రూపాయల చెప్పులు పొలా ఎన్ని వందలు పెట్టి అవలాల మీకే చెప్తాను. నా మూడు 500 పెట్టి చెప్పులు కొంటాడు. చెప్పులు పోతే 1500 బూట్లు తెచ్చుకున్నాడు అవ్వ నా మొగడు. అంతేనే ఆ చేతోడు కట్టుకున్నా నేను అవ్వైనా కనుక మొగలే తెచ్చుకోవాలి కానీ ఆడలే తెచ్చుకున్నాడు. ఆడలే అంటే ఎందుకే ఎంతకాలం నీకు ఎక్కడికి వస్తే ఎంత ఇచ్చిన కాదు పిల్లవా బుద్ధిగా నాదేమో 6వ నెంబర్ చెప్పైతే నువ్వు ఎత్తింది 11వ నెంబర్ కాదు. అయితే బతుకులేరు మరేపడాలి. అయ్యా అయ్యా అక్కలాకు తమ్మడమయ్యా ఇద్దరేమో సంతానమే లేకపోతే ఇదే గుడి లోపల భార్య భర్తల ఇష్టమైపోతావా అని పిల్లలున్న వారి సోకం పిల్లలు లేని వారి సోకం ఎడ్డి వారి సోకమా గుడ్డి వారి సోకమా ఎండి కొండ మీద నా భర్త ఉన్నాడు భర్త మేడికి వెళ్ళిపోయేదారు సోకమా తెలుసుకోని వస్తానా అని అమ్మ వారు పార్వదేవి చెన్నెలకు వచ్చినాయి Bye.
ఎందుకొండ వేడికి మాలేరా అయ్యో ఒక్క మాట అర్థాలంటే అట్లనే అబద్ధం ఇట్లా ఆడవన్న అంటేనే అబద్ధం చేసుకుంటా ఏమంటారు ఆడవన్న అంటే పంచన్న గిళ్ళలో పండుకున్నాను అని అర్థం అండి ఇబ్బంది చెప్పలేదా ఆడలో ఇప్పుడు మాట ఒక్కటి తరస్తుంది పంచన్న గిర్రెల అన్నావు పుస్త పుస్తులు కలిసి ఆడవన్నా ఎవరికైనా అనుమానం రాదా నీకైతే ముందుగా వస్తుంది పండపోతే నువ్వేమన్నా ఇప్పుడు రోడ్ల లేకపోతే తీరబోతావు పండుకున్న కాడ నా పరిటాల కొంగు ముత్యాల కొంగు ముద్ద వాడగడిచిందయ్యా ప్యాంట్ లెక్క పండుకున్న కాడ కొంగు దొరకకి ఇక్కడికి వస్తావే సొల్లుగా కావచ్చు పోయి ఆ పరుపు మొత్తం నాశనం అయింది పరుపు పరపే సీరియల్ తడితే మళ్ళీ కథ పరుపు కథదా కూర నిన్న రాత్రి కథ వేరు రాకే కన్నా చేసింది పన్నకాలు తెలిసింది కావాలంటారా నీకు బాధపడకూడదు పరుపులు తాగకుండా ఉండాలంటే వరకు తెచ్చుకోవాలి పోతానే మారిపోతుంది ఇది అచ్చగారి కన్నా పిచ్చగారి కన్నా పిల్ల నిన్న వారి సోక పిల్ల లేని వారి సోకమా వారి సోకమా గుడ్డి వారి సోకమా రారా పరిపాలన గిట్ల అంటే పోతున్నా నేను అనుకున్న చింత పొద్దు నాకెందుకు అంటాను కాకపోతే నువ్వు ఎందుకు అంటాను కాడికి పెట్టి కుడి కంటికి బసలు పెట్టి ఆ రిషితుల పురాణ వరుసుకుని అచ్చేడు లోకాలు చూస్తే ఈనాడు టీవీలో బొమ్మ ఇట్లా కనబడుతూ పరమేశ్వరి అంజనముల వాళ్ళ చరిత్ర గట్ల కనబడతా ఉన్నది ఊరూకు నగరం మీద మరంగ నగరం ఏలేడి రారాజు మరంగరాజు భార్య హిమావతి గర్భాన ఒకగాను ఒక బిడ్డ ఉన్నది వాళ్ళ బిడ్డ తోడ కొడుకు సంతానం కావాలని భార్య భర్తలు రానతో వాళ్ళ మొక్కని గుడి లేదు మునుగని గుండం లేదు చెయ్యని పూజ లేదు ఎందున ఏ దేవుడి మెచ్చి సంతానాన్ని ఎవరు అడవిలో గేలు వస్తండి రానున్నతో వల్ల పాడబడ్డ దేవేంద్రుని గుళ్ళ భార్య భర్తలు పూజ పట్టుకున్నారు మరి ఆ తల్లి గర్భాన కొడుకు సంతానం ఉన్నదా లేదా అని అప్పుడు భగవంతుడు 63 కోట్ల జీవులలో చూస్తాడు 63 కోట్ల జీవులలో చూస్తే ఆ తల్లి గర్భాన మళ్ళా కూడా బిడ్డ సంతానం ఉన్నది ఇది వరకే బిడ్డ ఉంది ఇది వరకే బిడ్డ సంతానం ఉన్నది మరి కొడుకు కావాలని పూజ పట్టుకున్నది ఆ తల్లి గర్భాన కొడుకు సంతానం లేదే బిడ్డ సంతానం ఉన్నది సంతానం బిడ్డ సంతానం ఎందుకని ఇక్కడనే ఉంటే భార్య భర్తల సంతానం అవుతారా ఇంటి పోతా ఒకవేళ సంతానం కాకపోతే అదే గుళ్ళల్లో ప్రాణం తీసుకుంటారని పూజ పట్టుకున్నారు అమరంగరాజు హిమావతంటే ఎవరో కాదు నా శివభక్తులున్నారు భక్తులకు భగవంతుడు దాసవై తిరుగునాట భక్తులందరూ చనిపోయినాక భగవంతుడు ఉండి ఎవరిని ఉద్ధరితుడు ప్రజలోకులందరూ చనిపోయినాక ప్రధానమంత్రి అని బట్టి రాజ్యం వెళ్తాడు భక్తులు ఎన్నుకున్నప్పుడే భగవంతుడు ప్రజలు ఎన్నుకుంటేనే ప్రధానమంత్రి నేను అక్కడ దాకా వెళ్ళిపోతా మరి కొడుకు సంతానం నమ్మితా బిడ్డ సంతానం ఇచ్చేద్దా అందుకే అన్నారమ్మ ఇప్పటికప్పటికందరం అన్నారా వాడు కొట్ట దెబ్బ అప్పుడే ఏర్పడుతుంది కానీ దేవుడు కొట్ట దెబ్బ మనకి ఏర్పడితే పొట్టూరు నెత్తి పొడుగు కొడితే పొడుగు నెత్తి దేవుడు కొట్టునన్నారు నేను అక్కడ దాకా వెళ్ళిపోయి సంతానం ఇచ్చేద్దా కానీ ఇదే వేషం మీద భూలోక నగరం పోతే దేవుడు వచ్చిండని పట్టిన ప్రాధేములు వదిలిపెట్టారని పిరికడ బండార్తనం ఒంటి మీద తీసుకుని పుట్టుమంటే 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం వేసుకున్నాడు సంకలోన గౌరమ్మ నెత్తిలోన గంగమ్మ నాగు పిల్ల నంది పిల్ల అయ్య తోడి జీవుల
ఆ లోకం పరమేశ్వరు మరి భూలోక నగరమే రూపుల రూట మారేటో రుద్రవీరుడాయే రుద్రవీరుడాయే దేవుడు రుద్రవీరుడాయే ఆయన సొంతం పెట్టుకుంటాడు మహేష్ మంచుకో మంది వేసుకోమంటే వేసుకుంటే ఏ వాళ్ళు ఒలి పెట్టుకుంటారు. హరి ఓం హై బి బాటల్ హరి ఓం ఓసి బాటల్ బాగా పెరుగుతాను ఎవరు ఎంత
లెక్కల మనిషి ఏ లెక్కల మనిషివే? ఏ లెక్కల మనిషి దొబ్బుదమై దొంతుల పడతాం. దుబ్బుతో పోయి తుంతుల పడతా అసలు అది పెద్ద బొక్కాయే. అసలు అది పెద్ద బొక్క బొక్క పెద్ద బొక్క ఎముక గట్టిది ఇరుగు తట్టుకుంటుందా నీ ముదిరినేమో రాదుదా ఎవరు అరే మనిషి ఏ గుంపలాంటి లేపేవే అట్లా కాదయ్యా ఈ గుడి లోపల ఉండి పూజలు పట్టమన్నా కానీ నేను ఆ గుడి ముందర పోయి గంటలు కొట్టమన్నా పోనీ గంటలు వలిపో నీ శంకులు వీపోని కానీ వేడి వేడి అన్నం వేడి వేడి మటన్ ఇస్తారు లేపిన అష్టదరిద్రుని గట ఆకలి ఎక్కువనట తిన్నవాని గట నిద్ర ఎక్కువనట ఎప్పుడు తింటి పంటి అద్రా అంటే కారం ఉన్నది రా అంటే పోతే ఇంకెక్కువ ముక్కలు ఎక్కుంటాడు తింటి పంటి అయినా గానీ ఎంతైనా ప్రయాణ అన్నా ఇంత దేవుడు మంచోడు కాక బయట దేవుడు లేదు మన అంతే ఎంత ఇంట్లో మంచోడు కావాలి మరి కాదా ఇవ్వడే గట్ల కాదు. వాడు ఇవ్వడే వాడు ఎసొంటోడే నావకు మీట కొడుకు కలిసిన పావుల పితాది కాక అని పిలువని చెప్పు అట్లా కాదయ్యా నేను ఇంటికాడ ఉండగా అన్నదానం వస్త్రదానం చేస్తా అంటే నా రూమ్ రైరేకలు సిటికే బుల్లా V6 లా యూట్యూబ్ లా ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో చూసి కిర్రాక రావచ్చు కిర్రాక పోయి వెళ్ళకు మనిషి నేను గింతడి మనిషిని రాదంత మనిషిని నేనాట గాడి బోర్డు కంటున్నాడు అది కట్టిస్తాను నువ్వు ఇస్తున్నాడుగా లేకపోతే అల్లనే ఉండు అరే పిత్త నా పేరు పెట్టి పిలవాలి అయినా నీ ఎంతటి మనిషిని నేను ఇంత మనిషిని రాజ్యానికి రాజ్యాధిపతిని రాజ్యానికి రాజ్యాధిపతిని దేశానికి దేశాధిపతిని దేశానికి దేశాధిపతి నువ్వు పిచ్చకుండా నేను పిత్తకుండా ఇది ఖాయం చేసుకురావు మళ్ళీ ఎప్పుడు నా తలే పేరు పెట్టి పిలవ చల్లగా వాడు సాలు పట్టుకొని పోతే పరికమల పోతాను మనిషి వాడు ఎందుకంటే మొగోళ్ళతో మొగోళ్ళు మాట్లాడే ఆడదాంతో ఆడిది మాట్లాడే సాంప్రదాయ పనితో ఉన్నారు ఇక్కడ పెట్టి పోయి మాట్లాడతావు పానం మంచిగా లేదు ఆయన ఎవరెవరో ఒక్కటి అయిందంటే నీకేస్తాం మరి ఇల్లరు కూడా వచ్చిండా గల్లవని కూడా వచ్చిందా